నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ ఉలిక్కి పడుతోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నేత బయటకు వచ్చి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించడంతో పాటు అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి 2014 నుంచి కల్తీ మద్యం కేసు కూడా ఆయనపైన నమోదయ్యి ఉంది. అలాగే కాకుండా ఒక ఆర్జీ అక్రమ కుంభకోణం కేసు, వీటన్నిటి కూడా రిమాండ్ రిపోర్ట్లో చేరుస్తూ అధికారులు కూడా మరి ఆయన కస్టడీకి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దీనిపై మాజీ మంత్రి అయినటువంటి రోజా మరి ఉలిక్కి పడుతున్నారు. మరి నెక్స్ట్ అరెస్ట్ ఆవిడదే ఉండబోతుందా అని ఆవిడ ముందుగానే గ్రహించారా, లేదు అంటే జరగబోయే మహానాడు మీద కూడా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబుకి సవాల్ విసురుతూ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీలో ఇంతకు ముందు మంత్రిగా పనిచేసినటువంటి చాలా మంది ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి. అంటే నెక్స్ట్ మేమే ఉండబోతున్నాము అన్న టెన్షన్ వాళ్ళు మొదలైంది అంటారా? కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడని వాళ్ళు అంటున్నారు. అలాగే మహానాడు కూడా భారీగా జరగబోతున్న టైంలో దానిపైన కూడా రోజా గారు చంద్రబాబుకి సవాల్ విసిరారు. సో ఆవిడ ఏం మాట్లాడారు, ఆవిడ మాటలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి 11 నేర అభియోగాలు ఉన్నాయి అతని మీద. తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి, 11 ఉన్నాయి అతని మీద. దానికి సంబంధించి ఆయనకి తాకీతులు ఇవ్వటానికి 2 నెలల నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పించుకొని తిరిగాడు. సరే, ఆయన్ని పట్టుకొని వచ్చారు. న్యాయస్థానం కూడా అతనికి వెలుసుబాటు ఇవ్వడానికి కుదరదు అని చెప్పని అతని మీద ఉన్న అభియోగాలను దృష్టిలో పెట్టుకొని ఇవి అతని మీద ఉన్న నేరాలు కాబట్టి అతనికి వెలుసుబాటు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి తేల్చి చెప్పేసిన తర్వాత ఈరోజు తీసుకుని వచ్చారు, న్యాయస్థానం ముందు ఉంచోబెట్టారు. ఏమేమి ఉన్నాయో అతని మీద అభియోగాలు చూపించారు. 14 రోజులు రిమాండ్ విధించింది. ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఆ తరువాత వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఇతని మీద ఉన్న అభియోగాలకి సాక్ష్యాధారాలను చూపించగలిగితే అది కొనసాగిద్ది, లేకపోతే వెలుసుబాటు వస్తూ ఉంటుంది. అంటే ఇది బలవంతంగా పెట్టారనే అభిప్రాయం అప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు 14 రోజులు తర్వాత అతను ఈలోపే న్యాయస్థానానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యువతలో ఉన్నటువంటి సిఐడి వాళ్ళు కావచ్చు, సిట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం ఆధారాలు చూపిస్తున్నారు ఇతని మీద, ఇవి వాస్తవం కాదా అని చెప్పని పరిశీలించిన తర్వాత న్యాయస్థానం అతనికి అవకాశం కలగజేసిద్దా, లేదంటే కొనసాగించేసి మీరు రిమాండ్కి ఇస్తున్నాము, అతను విచారించండి, వాస్తవాలు బయటికి తీయండి అని చెప్పిద్దా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్ విధించారు. వీళ్ళు మాకు విచారించడానికి ఒక 4-5 రోజులు సమయం కావాలి, అతను ప్రత్యేకంగా విచారించాలి, ఇన్ని అభియోగాల మీద ఉండాలని చెప్పని వీళ్ళు చెబుతారు. చెప్పినప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. ఇక నిజంగానే కాకాని గోవర్ధన్ అదుపులో తీసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళకి ఒక రకమైన భయం వచ్చిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కాకాని గోవర్ధన్ అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక్కొక్కరికి భయం పుట్టుకుంటూ వస్తూ ఉంది. ఏ శాఖలో అయితే అవినీతి జరిగిందో ఆ శాఖ మంత్రులందరికీ భయం పుట్టుకుంటూ వస్తూనే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తిరుపతిలో గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే సందర్భంలో రోజా గారు అక్కడికి వచ్చి చేసినటువంటి హడావిడి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కడపలో మహానాడు జరుగుతున్న సందర్భంగా అది చాలా, ఎందుకంటే ఇప్పుడు కడప వాళ్ళ సొంతం అనుకున్నారు మొన్నటిదాకా. 10 స్థానాలకి 3 స్థానాలకే పరిమితం అయిపోయారు. 7 స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకోవడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో అసలే ఇంత పరాభవం జరిగింది కడప జిల్లాలో. మరి వీళ్ళు మహానాడు పెడుతున్నారన్న అక్కస్తో పాటు ఈ మద్యం కుంభకోణం కావచ్చు, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తున్నాయి. కాబట్టి దాని నుంచి పక్కదారి మళ్లించడానికి ఇప్పుడు రోజా అనే వ్యక్తి వచ్చి బయటకు వచ్చి మాట్లాడి వీళ్ళకి సవాలు విసురుతూ ఉంది. ఆ సవాలు కనుక వీళ్ళు స్వీకరించారనుకోండి, రేపొద్దున దాన్నే ప్రచురిస్తూ ఉంటారు. ఈ మహానాడు అంశం బయటికి పోయిద్ది. ఇది వాళ్ళు తెలివిగా పక్కదారి పట్టించే మార్గంలో భాగంగా వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్నలు, ఎన్నికల హామీల్ని మీరు నెరవేరుస్తారని హామీ ఇవ్వగలరా మహానాడులో? ఇప్పుడు మొన్న ప్రకటించారు కదా, వాళ్ళు కొన్ని అమలు చేస్తున్నారు, మిగిలిన వాటికి సంబంధించి సాధక బాధల గురించి వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు రేపు జూన్ అంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి పిల్లవాడికి కానీ 15,000 ఇస్తామని చెప్పని అన్నారు. కాబట్టి ఆ విధంగా ఇస్తామని చెప్పి మనం చెప్పారు. అలాగే 3 సిలిండర్లకు సంబంధించి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఒకేసారి ఇవ్వబోతున్నారు. మరి అట్లాగే రైతులకి కేంద్రం ఇచ్చేదాన్ని బట్టి 3 విడతలుగా ఎట్లా ఇస్తామని చెప్పని కూడా ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ప్రకటించారు. ఇంకేం చేయాలి? ఇంకా అసలు ఏం చేయాలి?
వాళ్ళు 6 పథకాలు ఆ రోజు ప్రకటించారు. మిగిలినవన్నీ ఇంకా ఉన్నాయి, 1-2 ఉన్నాయి. అవన్నీ చేసుకునే క్రమంలో భాగంగా వాళ్ళ వెలుసుబాటుని బట్టి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు రేపొద్దున మహానాడులో మాట్లాడేది రెండోది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది వెలుగు చూపే అంశాలు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ విషయాలన్నీ బయట పెడుతున్నారు కాబట్టి ఒకే నుంచి విజయసాయి రెడ్డి ఆయన కూడా విషయాలన్నీ బహిర్గతం చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కూటమి ఉందనైతే మనం ఆ కోటరీ వాళ్ళు మాత్రమే ఈరోజు బాధపడతా ఉన్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాల హామీ ఇచ్చారు, మద్యపాన నిషేధం అన్నారు. మరి వాటికి సమాధానం చెప్పగలరంటారా? ఓడిపోయిన వాళ్ళని ఏం అడుగుతారు? ఓడిపోయిన వాళ్ళని అసలు అడగకూడదు. ఓడిపోయిన వాళ్ళు అసలు ఏమీ అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు మాట తప్పారు కాబట్టి ప్రజలు వాళ్ళకి శిక్ష వేశారు. అదే పెద్ద శిక్ష. ఓడిపోవడమే వాళ్ళకి పెద్ద శిక్ష. ఇప్పుడు వీళ్ళు ఏమేం చేస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంటా ఉంది. 5 లక్షల మందికి పైగా ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది. అందుట్లో రాయలసీమలో పెట్టబోయే వాటిల్లోనే విపరీతంగా ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది. వీటి గురించి వాళ్ళు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్నే కదా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 20,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులతోటి శంకుస్థాపన చేశారు. వరుసనే ఒక్కోటి శ్రీ సిటీ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా లోకేష్ బాబు గారు. ఇక్కడ వీళ్ళు అదే వాళ్ళు తెచ్చినవి చెప్పుకోకుండా చేయడం కోసం మాత్రమే ఈ విధంగా అబద్ధాలు వేస్తున్నారు. ఎదురుదాడి చేశారనుకోండి అవి మరుగున పడిపోతాయి కదా. ఇప్పుడు అందుకని వీళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా రోజా గారు ఈరోజు సవాల్ విసిరారు. రోజా గారు ఎక్కడికైనా వస్తామంటున్నారు. వచ్చి ఏం చేస్తారు? అడావుడు చేస్తారు. నన్ను రానీలేదంటారు, నన్ను నిర్బంధం చేశారా అని అంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతుంది? ఇదే మాట్లాడిద్ది. తిరుపతి గోవుల అంశంలో కూడా చూసాం కదా. కాబట్టి దానికి పెద్ద ప్రాచుర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే నేనైతే భావించట్లా. కాకాని గోవర్ధన్ రెడ్డికి అసలు మైనింగ్ కేసుకి సంబంధమే లేదు. అప్పట్లో A1 A2గా ఉన్న వాళ్ళకు కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు లేని కేసులు కావాలని తెర మీదకు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వ అన్యాయాలను కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు అన్న అక్కసుతో ఆ కక్షతోనే ఆయనకి ఇప్పుడు 4 బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి మీరు వచ్చి విచారణకు రమ్మన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇక్కడే ఉంటాను, మీ బట్టలు ఉడదీస్తాను, నేను నెల్లూరులోనే ఉంటాను, నెల్లూరు దాటి పోను అని చెప్పాడు కదా. మరి ఎందుకు పరారయ్యాడు ఈ 2 నెలల నుంచి? నేను హైదరాబాద్లో వచ్చాను, కుటుంబ సభ్యులతో ఉన్నాను, ఉగాది పచ్చడి తింటున్నాను అని చెప్పని పెట్టాడు కదా. మరి వీళ్ళు అక్కడికి వెళ్తే కనుమరుగా ఎందుకు అయ్యాడు? ఇవన్నీ సమాధానం చెప్పగలుగుతామే. అభియోగాలు ఉంటే న్యాయస్థానం చెప్పింది అంటున్నారు కదా, వీళ్ళకి కూడా ఇచ్చింది కదా. కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా సరే అతని మీద ఆధారాలు చూపించలేదనుకోండి, ఏ సంబంధం లేదనుకోండి, న్యాయస్థానం తీర్పిచ్చింది కదా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కళ్ళ ముందు కనపడతానని వీటన్నిటికంటే కూడా అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా ఆ రైతుల్ని అతను పెట్టిన ఇబ్బందులు, అతను చేసినటువంటి నిర్వాహకం, చివరికి భోజనాలు చేసుకునే అవకాశం కూడా లేకుండా మలమూత్రాలు విసర్జించుకోవడానికి వాళ్ళు వాహనాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా తొలగించిన విధానం, అతని నియోజకవర్గం దాటేంత వరకు అతను చేసినటువంటి దాష్టీకం, చివరికి రాత్రిపూట కూడా పనుకునే అవకాశం లేకుండా కొన్ని కిలోమీటర్లు దాటి అవతలకి వెళ్ళి పనుకోవాల్సిన అగత్యాన్ని కూడా కలగజేసినటువంటి విధానం ప్రపంచం మొత్తం చూసింది కదా. ఆ చేసిన పాపాలు ఈరోజు శాపాలే ఎంటాడుతూ ఉన్నాయి. నిజంగా కనుక అతను మంచివాడు, సచ్చీలుడు అయితే వచ్చేవాడు, న్యాయస్థానం ముందు సమాధానం చెప్పేవాడు, పోలీసుల ముందు సమాధానం చెప్పేవాడు. న్యాయస్థానానికి ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు కదా ముందుగా. మరి అక్కడ అన్ని ఆధారాలు ఉండబట్టే కదా ఎందుకు మిగిలినందరికీ చాలామందికి వెలుసుబాటు ఇచ్చారు కదా. మీ సజ్జల రామకృష్ణారెడ్డి బయట తిరుగుతూనే ఉన్నాడు కదా. మరి వాళ్ళ అబ్బాయికి ఈరోజు తొలగించారు కదా, రేపు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తొలగిస్తారు కదా. ఈ ఆధారాలన్నీ చూపించారనుకోండి, న్యాయస్థానం కూడా వెలుసుబాటు ఇవ్వదు కదా. బెయిలిస్తే సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందన్న ఇప్పుడు అవన్నీ సహజంగా ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా అదే పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. అది సర్వసాధారణం. అది కాదు జరిగిందా లేదా, కారకులు అవునా కాదా, దీని గురించే కదా మాట్లాడాల్సింది. దీన్ని ఆధారం చేసుకుంటే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా, కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి జనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.